మనం ఖండించటం ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వము తన అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. చట్టంలో పేర్కొన్న పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల ప్రకారమే అధికారాన్ని నిర్వర్తించాలి. ఎందుకంటే భారత రాజ్యాంగము చంపే అధికారాన్ని ఎవరికి కూడా ఇవ్వలేదు, పోలీసులకు కూడా చంపే అధికారం లేదు. మనిషిని లొంగ తీసుకోవటానికి ఎంత శక్తిని వాడాలో అంత మాత్రమే ఉపయోగించాలని చట్టం చాలా స్పష్టంగా చెప్తున్నది. అందుకని ఆ చట్ట ప్రకారము వాళ్ళు మితిమీరి ఉపయోగించినప్పుడు కేసు నమోదు చేయవలసిందే. జాతీయ మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను పాటించటం లేదు. ఈ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడటం మంచి లక్ష్యం కాదు. ఇది మొత్తంగా ప్రభుత్వానికి ఉండే ప్రజాస్వామిక స్వభావాన్ని, రాజ్యాంగ విలువలకు ఇది ప్రమాదం, ఇది గొడ్డలి పెట్టు లాంటిది. దాన్ని తీవ్రంగా ఖండించాలని కోరుతూ, ఒక కార్పొరేట్ రంగానికి ఏమో మితిమీరిన లాభాన్ని చేకూర్చడానికి ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అదే ప్రభుత్వం దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళపై దాడులకు దిగుతున్నది. ఇది మనం చూస్తున్న ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి వైరుధ్యం. ఈ వైరుధ్యం ప్రభుత్వంకుండే ప్రజాస్వామిక ఈ విలువల పట్ల వాళ్ళకుండే గౌరవ ప్రతిపత్తులను కూడా తెలియజేస్తున్నది. చాలా సూటిగా ఈ దాడులను ఖండిద్దాం. దీనిపైన ఒక విచారణ జరగాల్సి ఉంటుంది. అది NHRC తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్. అది ఇందుకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కేసులు, అధికారులపైన కేసు నమోదు చేయాలి. ఈ డిమాండ్ల సాధన కోసం తప్పకుండా ఈ సమిష్టిగా మనం తీసుకునే నిర్ణయాలకు మా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తూ సెలవు.